Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 15th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026, బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగింది. మే 14th నుంచి మే 15th వరకు జరిగింది. అంటే నిన్న ప్రారంభమైంది, ఇవాళ ముగిసిందండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం బ్రిక్స్కి సంబంధించి. ఈ బ్రిక్స్ కూటమిలో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. మరి మరొకసారి మనం తెలుసుకోవాలండి, ఈ బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026లో ఏం డిస్కస్ చేశారు. ఫస్ట్, ఈ యొక్క బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్కి అధ్యక్షత వహించింది ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు. ఈ సమావేశానికి చైర్మన్గా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చైర్మన్గా వ్యవహరించారు. మరి ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏం డిస్కస్ చేశారు. భారతదేశము 2 స్టేట్ సొల్యూషన్కి కట్టుబడి ఉందని చెప్పేసి జయశంకర్ గారు ప్రకటించారు. 2 స్టేట్ సొల్యూషన్, ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి 2 కూడా సపరేట్ దేశాలుగా వాటిని గుర్తించాలి. ప్యాలెస్తీనాని, ఇజ్రాయెల్ని రెండింటినీ కూడా 1967కి ముందు బార్డర్స్ ఎలా ఉండినాయో, 1967కి ముందు బార్డర్స్ సరిహద్దులు ఎలా ఉండినాయో ఆ సరిహద్దులతో కూడిన ప్యాలెస్తీనా స్టేట్ని, ఇజ్రాయెల్ స్టేట్ని ఏర్పాటు చెయ్యాలి అని చెప్పేదే 2 స్టేట్ సొల్యూషన్. మరి ఈ 2 స్టేట్ సొల్యూషన్కి మేము కట్టుబడి ఉన్నాం, మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి జయశంకర్ గారు ప్రకటించారు. ఇక మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ విషయానికి వస్తే, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్కి సంబంధించి ఈ సంవత్సరం 18th బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది అని చెప్పేసి, 18వ బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. మరి 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరో సిటీలో జరిగింది. 18th బ్రిక్స్ సమ్మిట్ యొక్క చైర్మన్ బాధ్యతలు, అధ్యక్ష పదవి బాధ్యతలు మనము January 1st, 2026 నుంచి ఈ యొక్క చైర్మన్ బాధ్యతల్ని, రెస్పాన్సిబిలిటీస్ని స్వీకరించామని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్లో బ్రిక్స్ 2026కి సంబంధించి లోగోను కూడా రిలీజ్ చేశారు. ఆ లోగోను కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఈ లోగోలో 5 కలర్స్ ఉంటాయి. బ్రిక్స్లో ఓవరాల్గా 11 కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్లో ఇప్పుడు ఓవరాల్గా 11 కంట్రీస్ ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిక్స్ లోగోలో 5 కలర్లు ఉంటాయి. బ్లూ, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఒక మెరూన్ కలర్ లాంటిది, జస్ట్ 5 కలర్స్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ చూస్తే మిడిల్లో నమస్తే స్లోగన్ మాదిరి నమస్తే లోగో, మీరు ఇక్కడ చూస్తే నమస్తే మన సంస్కృతికి ప్రతీక కదా, నమస్తే ఉంటుంది మధ్యలో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి థీమ్ ఒకసారి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఇండియా నిర్వహించబోయే బ్రిక్స్ సమ్మిట్కి థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మరి బ్రిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటైందండి? బ్రిక్ అనేది యాక్చువల్లీ 2009లో ఏర్పాటైంది. 2009లో బ్రిక్గా ఏర్పాటైంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. 2009లో బ్రిక్ ఏర్పాటైంది. మరి ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2009లో రష్యాలోని ఎకటీన్బర్గ్ అనే సిటీలో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి బ్రిక్ అనే పదాన్ని, ఈ టర్మ్ని ఎవరు కాయిన్ చేశారు, ఎవరి పదాన్ని తీసుకొని వచ్చారు అంటే జిమ్ ఓ నీల్ అనే ఒక బ్రిటిష్ ఎకనామిస్ట్. అతను గోల్డ్మ్యాన్ సాచెస్ కంపెనీలో ఫేమస్ ఆర్థికవేత్త అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయేది 18th బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీ, ఇండియా. మనం ఎలాగూ వన్స్ ఈ సమ్మిట్ స్టార్ట్ అయిన తర్వాత, ముగిసిన తర్వాత దీని గురించి ఎలాగో డీటెయిల్గా తెలుసుకుంటామండి. ఇక బ్రిక్స్ కంట్రీస్ విషయానికి వస్తే ఏముంటాయి కంట్రీస్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అండ్ ఇండోనేషియా.
11 కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే ఎగ్జామ్లలో ఎలా అడుగుతున్నాడు అంటే 2016లో జరిగిన ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ పేపర్లో బ్రిక్స్ అనే పదాన్ని 2001లో ఎవరు ఈ పదాన్ని కాయిన్ చేశారు, ఎవరు ఈ పదాన్ని తీసుకొని వచ్చారు అంటే ఆన్సర్ జిమ్ ఓనీల్. ఇలాంటివి కూడా అడుగుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ సౌత్ అనే పదం ఈ మధ్యన న్యూస్లో ఎక్కువగా ఉంది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ముఖ్యంగా సదరన్ హెమిస్ఫియర్, ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే సౌత్ అమెరికా కావచ్చు, ఆఫ్రికా కంట్రీసు, అలానే ఇండియా మరియు ఈ యొక్క ఓసియానియా ప్రాంతంలో ఉండే కంట్రీస్, అంటే ఈ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉండే దేశాలు ఉంటాయి కదా, అవి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు. ఈ దేశాలని గ్లోబల్ సౌత్గా పరిగణిస్తారు. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ దిక్కున. గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, భారతదేశం అనేది కంప్లీట్గా ఉత్తర ధ్రువంలోనే ఉంటుంది, నార్థన్ హెమిస్ఫియర్. బట్ స్టిల్ ఇండియాని డెవలపింగ్ కంట్రీగా పరిగణిస్తారు, ఇండియాని గ్లోబల్ సౌత్కి లీడర్గానే పరిగణిస్తారు, కన్సిడర్ చేస్తారు. మరి ఈ గ్లోబల్ సౌత్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు అంటే కార్ల్ అగ్లెస్బీ అని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కార్ల్ అగ్లెస్బీ అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ సైంటిస్ట్. సో ఇలాంటివి అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సంవత్సరం అయితే కొద్దిగా యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే గ్లోబల్ సౌత్ ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి. ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉన్నాయేమో, గ్లోబల్ సౌత్ అనే పదాన్ని ఎవరు దీన్ని పాపులర్ చేశారని చెప్పేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చూద్దాం, అడిగితే బాగుంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్. భారతదేశపు మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్, ఇండియాస్ ఫస్ట్ మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ని తమిళనాడులోని తూత్తుకుడి వద్ద డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ని తమిళనాడులోని తూత్తుకుడి వద్ద డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా డెవలప్ చేసే ప్రాజెక్టులని గ్రీన్ఫీల్డ్ అంటారు, న్యూగా డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. అదే బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని అభివృద్ధి చేస్తే వాటిని బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్, పిఎం మిత్రా పార్క్ మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, అది బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్, ఆల్రెడీ ఉన్నదాన్ని అభివృద్ధి చేశారు, రైట్? అట్లా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మరి భారతదేశం మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ని తమిళనాడులోని తూత్తుకుడి వద్ద డెవలప్ చేయబోతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎవరి సహకారంతో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా సహకారంతో ఈ ప్రాజెక్టుని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ షిప్ యార్డ్. ఈ షిప్ యార్డ్ మెయిన్ ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశము ఇక్కడ షిప్స్ని సబ్మెరైన్స్ని ఇతరత్ర నౌకలని తయారు చేస్తారు, డిజైన్ చేస్తారు, నిర్మిస్తారు. ఇక్కడ షిప్స్ని సబ్మెరైన్స్ని అదర్ నేవీ వెజల్స్ని ఇక్కడ డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసే ఒక ప్లేస్ అని చెప్పవచ్చు. మరి ఒక మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ని తూత్తుకుడిలో డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఇందులో భాగంగా సౌత్ కొరియాతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకునింది. ఇందులో భాగంగా త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునింది, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ని కుదుర్చుకునింది. ఇక్కడ ట్రైపార్టైట్ అంటే ముగ్గురు ప్లేయర్లు ఇన్వాల్వ్ అయితే, అంటే ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరితే అది బైలేటరల్ అగ్రిమెంట్, ముగ్గురి మధ్యన ఒక ఒప్పందం కుదిరితే అది ట్రైపార్టైట్ అంటారు. మరి ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ కొరియా కంట్రీతో మరియు ఎన్షిప్ టిఎన్ అనే ఒక కంపెనీ మరియు సాగర్మాలా ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి సాగర్మాలా ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, పోర్టుల మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక కంపెనీ. అంటే దీని అర్థం ఏంటి? ఒక షిప్ యార్డ్ని డెవలప్ చేయాలంటే సౌత్ కొరియా సహకారం అందిస్తుంది, అలానే భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు కూడా అవసరమైన మద్దతును ఇస్తాయన్నమాట. సో మరి దీన్ని ఎందులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారంటే ఇండియాకి సౌత్ కొరియాకి మధ్య ఒక ఫ్రేమ్వర్క్, ఒక ప్రణాళిక ఉందన్నమాట ఇరు దేశాల మధ్య. ఓఎజెస్ అనే ఒక ప్రణాళిక, ఈ ఓఎజెస్ అనే ఫ్రేమ్వర్క్లో భాగంగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఓఎజెస్ అంటే మనకి ఓఏజ్ అంటే ఏంటండి? మనకి ఓఏజ్ అనే పదం ఎక్కువగా న్యూస్లో చూస్తుంటాం. నావెల్ ఓయేజ్, నావికా యాత్ర. ఓయేజ్ అంటే
నావికా యాత్ర, సముద్రయాన యాత్ర అని అర్థము. మరి ఓయేజెస్ అంటే అబ్రివేషన్ అవసరం ఉండదండి, బట్ రాసుకోండి. షేర్డ్ విజన్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ యార్డ్ అసిస్టెడ్ గ్రోత్ విత్ ఎఫిషియన్సీ అండ్ స్కేల్. జస్ట్ ఇండియా సౌత్ కొరియా అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, మనము షిప్ బిల్డింగ్ సెక్టార్కి సంబంధించి చాలా టార్గెట్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా మనము 2047 కల్లా మనము ప్రపంచంలోనే టాప్ 5 షిప్ బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలవాలని చెప్పేసి భారతదేశం టార్గెట్గా పెట్టుకునింది. 2047 కల్లా ఇండియా టాప్ 5 షిప్ బిల్డింగ్ నేషన్స్లలో ఒకటిగా ఉండాలి. అంటే ఏంటి? షిప్ బిల్డింగ్, షిప్లను నిర్మించే రంగంలో మనం టాప్ 5లో ఉండాలి 2047 కల్లా. ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం. 2047 కల్లా సంవత్సరానికి 4.5 మిలియన్ గ్రాస్ టన్నుల కార్గోని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం. 2047 కల్లా సంవత్సరానికి 4.5 మిలియన్ గ్రాస్ టన్నుల కార్గోని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. అలానే మనము మ్యారీటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 అనే ఒక ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేసాం. డైరెక్ట్గా అడుగుతాడండి, మ్యారీటైమ్ అమృత్ కాల్ విజన్ టార్గెట్ ఇయర్ ఏంటిది అంటే 2047. ఆ లక్ష్యాలను సాధించాలంటే ఇటువంటి షిప్ యార్డ్స్ మనకు అవసరం అవుతాయి. నెక్స్ట్ వన్ పాలిటిక్స్ సంబంధించి, కేరళకి తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీశన్. కేరళకి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా విడి సతీశన్ గారిని కాంగ్రెస్ అపాయింట్ చేసింది, కాంగ్రెస్ డిసైడ్ చేసింది. మరి ఇక్కడ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026. కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో యూడిఎఫ్ కోయలిషన్ విన్ అయ్యింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి ఘన విజయం సాధించిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్ట్లో మనము మరొకసారి కేరళ అసెంబ్లీలో ఉన్న సీట్లు, అక్కడ విజయం సాధించిన రూలింగ్ పార్టీ ఏది, ఆ కోయలిషన్, ఆ యొక్క కూటమిలో ఉన్న పార్టీల గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. మీరు చూస్తే ఫస్ట్ కేరళ, ఇప్పుడు కేరళ స్టేట్ పేరేంటండి? కేరళం కదా. కేరళంలో 140 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అందులో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఓవరాల్గా 102 సీట్స్ని గెలుపొందింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 102 సీట్లను గెలుపొందింది. మరి ఈ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో మెయిన్గా ఏ పార్టీ ఉందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 63 సీట్లు గెలుచుకునింది. ఇక అలానే ఈ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 సీట్స్ గెలుపొందింది. మరొకటి కేఈసీ అనే ఒక పార్టీ ఉంది. కేఈసీ 7 సీట్స్ని గెలుపొందింది. ఆర్ఎస్పి అనే పార్టీ 3 సీట్స్ని గెలుపొందింది. కొన్ని ఇండిపెండెంట్లు వీళ్ళంతా ఉన్నారు. బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, యూడిఎఫ్ 102 సీట్స్ గెలుపొందింది. ఇందులో ఐఎన్సీ ఒక్కటే 63 సీట్లు, ఐయుఎంఎల్ 22 సీట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఎల్డిఎఫ్ కూటమి అపోజిషన్లో నిలిచింది, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. మరి ఎల్డిఎఫ్లో మెయిన్గా వచ్చేసి సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ 26 గెలుపొందింది, 26 సీట్స్. ఓవరాల్గా ఎల్డిఎఫ్ 35 సీట్స్ గెలుపొందింది. ఇక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ 3 సీట్లు గెలుపొందింది. ఇక మరి మనకి చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్కి సంబంధించి మనం ఆర్టికల్ 164 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 164 కింద చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అలానే అదర్ మినిస్టర్స్ని చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకు, చీఫ్ మినిస్టర్ సలహా మేరకు గవర్నర్ అపాయింట్ చేస్తాడని చెప్పేసి తెలుసుకున్నాం. రైట్, మనము డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈయన May 18న ప్రమాణ స్వీకారం చేస్తారండి. వన్స్ ఎలాగూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మనం అప్డేట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈయన్ని అపాయింట్ చేశారు కాబట్టి మనం తెలుసుకోవాలి. విడి సతీశన్. నెక్స్ట్ వన్, 3 వన్యప్రాణుల అభయారణ్యాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నికోబరీయులు. 3 వన్యప్రాణుల అభయారణ్యాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నికోబరీయులు. ఇక్కడ ఇది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 92,000 crore 92,000 కోట్లతో నికోబార్ దీవులలో గ్రేట్ నికోబార్ అనే ఒక భారీ ప్రాజెక్టుని చేపడుతోంది. దానికి సంబంధించి ఇటీవలే పర్యావరణ అనుమతి కూడా లభించింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్.
మరి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా ఏం డెవలప్ చేయబోతా ఉన్నారు? నికోబార్ ఐలాండ్లలో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా నికోబార్ దీవులలో ఒక ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ పోర్టు, ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ ఒక పోర్టుని, అలానే ఒక ఎయిర్పోర్ట్ని, అలానే టూరిజం టౌన్షిప్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. మరి అయితే ఇటువంటి ప్రాజెక్ట్స్ని చేపట్టేటప్పుడు డెఫినెట్లీ కొన్ని అనుమతులు అనేవి అవసరం ఉంటాయి, పర్యావరణ అనుమతులు. ముఖ్యంగా కొన్ని చట్టాలను ఉల్లంఘించకూడదు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ నికోబార్కు చెందిన కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రజల గ్రూప్స్, ఆ గ్రూప్స్ ఏమంటున్నాయంటే ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి అనుమతి తీసుకునేటప్పుడు వీళ్ళు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని ఉల్లంఘించారు, అటవీ హక్కుల చట్టం 2006ని ఉల్లంఘించారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని వైలేట్ చేశారు. వైలేట్ అంటే ఉల్లంఘించడం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఈ యొక్క నికోబార్ దీవులలో 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఎందుకు? ఇటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేయడం ద్వారా అక్కడ లోకల్గా ఉండే కొన్ని పక్షులు కావచ్చు, కొన్ని రకాల తాబేళ్లు చాలా నష్టపోతాయి, వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది. అందులో భాగంగా నికోబార్ దీవుల్లోని లిటిల్ నికోబార్ ఐలాండ్లో లెదర్ బ్యాక్ టర్టిల్ శాంక్చురీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలానే నికోబార్ దీవుల్లోని మెంచల్ ఐలాండ్లో మెగపోడే శాంక్చురీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలానే మెరవ్ ఐలాండ్లో, నికోబార్ దీవుల్లోని మెరవ్ ఐలాండ్లో ఒక కోరల్ శాంక్చురీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కోరల్స్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ కోరల్ పొలిప్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి కోరల్స్ ఉంటాయి కదా. ఇక మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో, ముఖ్యంగా నికోబార్ దీవుల్లో లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఎక్కువగా ఉంటాయి, ఒక రకమైన తాబేళ్ళు. మరి వాటి యొక్క గుడ్లు పెట్టే ప్రదేశాలని రక్షించాలి అంటే వాటి యొక్క నెస్టింగ్ హ్యాబిటాట్స్, అవి ఎగ్స్ పెట్టే హ్యాబిటాట్స్, నెస్టింగ్ హ్యాబిటాట్స్. హ్యాబిటాట్ అంటే ఆవాసము, వాటి నివాస స్థలము హ్యాబిటాట్. మరి వాటిని సంరక్షించడం కోసం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, లెదర్ బ్యాక్ టర్టిల్ శాంక్చురీ, మెగాపోడ్ అనేది ఆ యొక్క నికోబార్ దీవుల్లో ఉండే ఒక బర్డ్, ఒక పక్షి, కోరల్ శాంక్చురీ. మరి ఇప్పుడు ఎందుకు నికోబరీయులు, అక్కడి ట్రైబల్ పీపుల్, ఆ నికోబార్ దీవుల్లో ఉండే నికోబరీస్ తెగలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ 3 ఐలాండ్లు కూడా మాకు చాలా పవిత్రమైనవి, చాలా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఇవి మాకు చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవి మాకు స్పిరిచువల్గా, అలానే కల్చరల్ పరంగా మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ ఐలాండ్లు గుర్తుంచుకోండి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ 92,000 crore నిర్మిస్తూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీనికి ఇంకొక పేరు ఏముంది అంటే అఫీషియల్గా దీన్ని ఏమని పిలుస్తారంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఉన్న అఫీషియల్ నేమ్, అధికారిక పేరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇక్కడ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే అడవుల్ని నమ్ముకొని బతుకుతూ ఉండే ప్రజలు, డ్వెల్లర్స్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే ఇక్కడ అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి, నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఈ అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసే ఛానల్ ఏంటి? మనకి జాగ్రఫీలో చదువుతారు, 10 degree ఛానల్ అని చెప్పేసి. ఈ అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసే ఒక వాటర్ బాడీ, ఆ వాటర్ బాడీ 10 degree ఛానల్. ఎగ్జామ్లో అడుగుతాడండి ఇట్లాంటివి. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి క్యాపిటల్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి క్యాపిటల్ శ్రీ విజయపురం. గతంలో దీని పేరేంటి? పోర్ట్ బ్లెయిర్, శ్రీ విజయపురం. ఇప్పుడు పేరు మార్చారు, శ్రీ విజయపురం. అయితే గుర్తుపెట్టుకోండి, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని కంప్లీట్గా నికోబార్ ఐలాండ్లోనే నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఢిల్లీ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసిందండి. మేరా భారత్ మేరా యోగ్దాన్ అనే ఒక క్యాంపెయిన్. మేరా భారత్ మేరా యోగ్దాన్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేసిన ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేశారు. మరి క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటీవలే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రజలకి 7 అప్పీళ్ళు చేశారు.
పొదుపు చర్యలు పాటించాలి, ఇంధన వాడకాన్ని తగ్గించాలి, ఫ్యూయల్ కన్జంప్షన్ని మనము రెడ్యూస్ చేయాలి, ఒక 1 ఇయర్ పాటు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళవద్దండి, అలానే ఒక 1 ఇయర్ పాటు గోల్డ్ని కొనవద్దు, గోల్డ్ని బై చేయొద్దండి అని చెప్పేసి, అలానే వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ని నిర్వహించండి అని చెప్పేసి అప్పీల్ చేశారు. సో ఈ కాంటెక్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేసిన అప్పీల్స్ని, ఆ యొక్క లక్ష్యాలని సాధించే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది న్యూఢిల్లీ ప్రభుత్వం. ఇవాటి నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ప్రజలకి 7 అప్పీల్స్ చేశారు. ఎక్కడైతే సాధ్యం ఉంటుందో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించుకోండి, పాసిబిలిటీ ఉన్న ప్రతి చోట ఇంటి నుంచే పనులు చేసుకోండి, 1 ఇయర్ పాటు గోల్డ్ కొనవద్దండి, అలానే మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయండి, కుకింగ్ ఆయిల్ని తక్కువగా వాడండి, కుకింగ్ ఆయిల్ని కట్ డౌన్ చేయండి, అలానే ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ వాడొద్దండి, న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి, సహజ వ్యవసాయము, అలానే ఫారిన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడకండి, స్వదేశీ ప్రోడక్ట్స్ని వాడండి, 1 ఇయర్ పాటు ఫారిన్ ట్రావెల్ చేయొద్దని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఎందుకు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడొద్దు అంటున్నారు? మనం ఎక్కువగా యూరియా అటువంటి వాటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం, యూరియాని. సో ఇవన్నీ కూడా దిగుమతి భారాన్ని తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ డిపెండెన్సీని రెడ్యూస్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఢిల్లీ లాంచ్ చేసిన ఈ క్యాంపెయిన్లో భాగంగా ఏం చేస్తారు అంటే, అత్యవసర సేవలు మినహా, అవసరమైన సేవలు మినహాయించి ఆల్ ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ వీక్కి 2 టైమ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తాయి. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వీక్కి 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో పనిచేస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తాయి. ఇక అలానే ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా వీలైతే వీక్కి 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అడ్వైజరీ జారీ చేస్తుంది, సూచనలు జారీ చేస్తుంది. అలానే ఎవ్రీ మండేని మెట్రో మండేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఏంటిగా ప్రతి సోమవారం కూడా ఆఫీసర్సు, మినిస్టర్సు వీళ్ళందరూ కూడా మెట్రోలోనే ట్రావెల్ చేస్తారు. ఇక అలానే నెక్స్ట్ 6 మంత్స్ వరకు, రాబోయే 6 నెలల వరకు ఢిల్లీ గవర్నమెంట్ పెట్రోల్, డీజిల్, సిఎన్జి లేదా హైబ్రిడ్ వెహికల్స్ని పర్చేస్ చేయదు, కొనుగోలు చేయదు. ఇక ఈవెన్ ఢిల్లీలో ఉండే ప్రజలు కూడా వారానికి ఒకసారి నో వెహికల్ డేని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వీక్లో 1 డే వెహికల్స్ని యూజ్ చేయొద్దండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇక అలానే ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్సు, మినిస్టర్సు రాబోయే 1 ఇయర్ పాటు, నెక్స్ట్ 1 ఇయర్ పాటు ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ వాళ్ళు వెళ్ళరు. సో ఇది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం తెలుగులో చెప్పింది ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి. ఇది మేరా భారత్ మేరా యోగ్దాన్ క్యాంపెయిన్. నెక్స్ట్ వన్, మిజోరం అల్లం మిషన్ను లాంచ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. మిజోరం జింజర్ మిషన్ని లాంచ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ మిజోరం జింజర్ మిషన్ పేరిట ఒక మిషన్ని లాంచ్ చేసింది. దీనికోసం 189.79 crore కేటాయించింది, 189.79 కోట్లు కేటాయించింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మిజోరంలో అల్లాన్ని ఎక్కువగా పండిస్తారు, జింజర్ని. మనం డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ ఇయర్. నీతి ఆయోగ్ జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మిజోరం స్టేట్ని డిక్లేర్ చేసిందని చెప్పేసి, భారతదేశపు అల్లం రాజధానిగా మిజోరంని ప్రకటించింది నీతి ఆయోగ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్ట్లో మిజోరంలో సాగు చేసే అల్లాన్ని, జింజర్ని ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి, బాగా మంచి గిట్టుబాటు ధరని కల్పించాలి, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దీని యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి, దీన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మిజోరం జింజర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది అంటే డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మంత్రిత్వ శాఖ. ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఎవరు మరి దానికి ప్రస్తుతం ఎవరు మంత్రిగా ఉన్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. కమ్యూనికేషన్ మినిస్టర్ కూడా జ్యోతిరాదిత్య సింధియా గారే, నా విషయం గుర్తుపెట్టుకోండి. మరి మిజోరం చీఫ్ మినిస్టరు లాల్దు హోమా. సో మరి మిజోరంలో ముఖ్యంగా 3 రకాల అల్లాన్ని ఎక్కువగా సాగు చేస్తారు. 3 టైప్స్ ఆఫ్ జింజర్ని కల్టివేట్ చేస్తారు. అందులో 2 అల్లం వెరైటీలకి ఆల్రెడీ జిఐ ట్యాగ్ లభించిందండి. అవి ఒకసారి తెలుసుకుందాం. మిజోరంలోని తింగ్పుయ్ అనే ఒక జింజర్ వెరైటీకి, అలానే తింగ్లైడమ్ అనే ఒక జింజర్
వెరైటీకి 2021లోనే జిఐ ట్యాగ్ లభించింది, అంటే భౌగోళిక గుర్తింపు. రైట్. సో ఎంత దీనికి కేటాయించారంటే 189.79 crore. ఆ మినిస్ట్రీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. లీడ్స్ 2025 రిపోర్ట్. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్, వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు న్యూఢిల్లీలో లీడ్స్ 2025 రిపోర్ట్ని విడుదల చేశారు. మరి ఇక్కడ మనకి లీడ్స్ అంటే ఏంటో ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకోవాలండి. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ లాజిస్టిక్స్ అంటే ఏంటి చాలాసార్లు తెలుసుకుందాం. మౌలిక వసతులు అంటే లాజిస్టిక్స్ అంటే ఒక పోర్ట్ దగ్గరికి ఒక ట్రక్ రావాలి అంటే రోడ్డు వసతులు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బాగుండాలి. మౌలిక వసతులు. లాజిస్టిక్స్ అంటే సప్లై చైన్ అంటారు కదా, ఆ యొక్క కనెక్టివిటీ బాగుండాలి. లాజిస్టిక్స్ అంటే కనెక్టివిటీ. మరి ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్, వివిధ రాష్ట్రాలు మరియు డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ లాజిస్టిక్స్ మౌలిక వసతులు ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు మంచి పొజిషన్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసము వాటి పర్ఫార్మెన్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. మరి ఆ యొక్క రిపోర్ట్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్టు లీడ్స్ 2025 రిపోర్టు 7th ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 7వ ఎడిషన్. మరి ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT విభాగం, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగము. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏ స్టేట్ టాప్లో నిలిచింది, ఏ యూనియన్ టెరిటరీ టాప్లో నిలిచింది. ఫస్ట్ ఈ రిపోర్ట్లో భాగంగా రాష్ట్రాలని, కేంద్ర పాలిత ప్రాంతాలని 4 కేటగిరీలుగా విభజించారు. ఈ యొక్క రిపోర్ట్లో భాగంగా స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి కోస్టల్ స్టేట్స్, తీర ప్రాంత రాష్ట్రాలు. మరొకటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఏంటి, ఈ యొక్క వాటర్ సదుపాయం లేని, సముద్ర తీరము లేని రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్. మరి వీటికి ర్యాంకింగ్ ఇస్తారు. ఒక రాష్ట్రంలో లాజిస్టిక్స్ మౌలిక వసతులు బాగున్నాయి అనుకుందాం. ర్యాంకింగ్ 4 విధాలుగా ఇస్తారు. ఒకటి ఎక్సెంప్లర్ అంటారు. ఎక్సెంప్లర్ స్టేట్ అంటే ఎక్సెంప్లర్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఎక్సెంప్లర్ అంటే ఎక్సలెంట్ అని అర్థం. ఎక్సెంప్లర్ అంటే ఏంటి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ మీరు చూస్తే ఎక్సెంప్లర్ అంటే టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హై పర్ఫార్మర్స్ అంటే బలంగా మరియు స్థిరంగా ఫలితాలు సాధిస్తున్నవి, స్ట్రాంగ్ కన్సిస్టెంట్ అవుట్కమ్స్ సాధిస్తున్న రాష్ట్రాలు. మరొకటి యాక్సలరేటర్స్ అంటే అభివృద్ధిలో మంచి వేగాన్ని కనబరుస్తున్నవి, అంటే నోటబుల్ ఇంప్రూవ్మెంట్ మొమెంటం. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ సీకర్స్ అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ప్రాథమిక దశలో ఉన్నవి, ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నవి. మరి ఇక్కడ మనము ఫస్ట్ కోస్టల్ స్టేట్స్ విభాగంలో ఏ స్టేట్ టాప్లో ఉందో తెలుసుకుందాం. కోస్టల్ స్టేట్స్ కేటగిరీలో తమిళనాడు టాప్లో ఉంది. తమిళనాడు ఎక్సెంప్లర్ కేటగిరీలో ఉంది. హై పర్ఫార్మర్ కేటగిరీలో గుజరాత్, కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. యాక్సలరేటర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, ఒడిషా, గోవా, కర్ణాటక ఉన్నాయి. ఇక గ్రోత్ సీకర్స్ కేటగిరీలో వెస్ట్ బెంగాల్ ఉంది. ఇక ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ విషయానికి వస్తే ఎగ్జెంప్లర్ విభాగంలో ఉత్తరప్రదేశ్ ఉంది. హై పర్ఫార్మర్స్ విభాగంలో హర్యానా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్ ఉంది. యాక్సలరేటర్ విభాగంలో పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉంది. గ్రోత్ సీకర్స్ విభాగంలో రాజస్థాన్ ఉంది. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విషయానికి వస్తే ఎగ్జెంప్లర్ మిజోరము, హై పర్ఫార్మర్స్ కేటగిరీలో త్రిపుర, మేఘాలయ. యాక్సలరేటర్ కేటగిరీలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం. గ్రోత్ సీకర్స్ కేటగిరీలో సిక్కిం ఉంది. ఇక యూనియన్ టెరిటరీస్ విషయానికి వస్తే ఎగ్జెంప్లర్ విభాగంలో ఢిల్లీ ఉంది. హై పర్ఫార్మర్స్ విభాగంలో జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి ఉంది.
ఇక యాక్సలరేటర్ విభాగంలో దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, చండీగఢ్, లడాక్, లక్షద్వీప్ ఉంది. గ్రోత్ సీకర్స్ విభాగంలో అండమాన్ నికోబార్. ఇక్కడ మెయిన్గా మన తెలుగు రాష్ట్రాలు గుర్తుంచుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ స్టేట్ కదా, యాక్సలరేటర్ కేటగిరీలో ఉంది. తెలంగాణ హై పర్ఫార్మర్ కేటగిరీలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ హై పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది, ఆంధ్రప్రదేశ్ యాక్సలరేటర్ కేటగిరీలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. యూనియన్ టెరిటరీలు గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, వీలైతే ఇక అలానే లీప్స్ అవార్డ్స్ని కూడా ఇచ్చారు కామర్స్ మినిస్టర్ గారు. లీప్స్ అవార్డ్స్ 13 కేటగిరీల్లో లీప్స్ 2025 అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఏ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరిచిందో ఆ రాష్ట్రానికి 13 కేటగిరీల్లో, ఉదాహరణకు కోర్ లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్, అటువంటి స్పెషల్ కేటగిరీలలో లీప్స్ అవార్డ్స్ని ఇచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లీప్స్ అవార్డ్స్ 13 కేటగిరీల్లో ఇచ్చారు. లీప్స్ అంటే లాజిస్టిక్స్ ఎక్సలెన్స్, అడ్వాన్స్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ షీల్డ్. ఇక్కడ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి పూర్తి పేర్లు, అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతాడు లీడ్స్ అంటే ఏంటి అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో తన తొలి డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న ఉబేర్ కంపెనీ ఇండియాలో తన ఫస్ట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఉబేర్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు సెటప్ ఇట్స్ ఫస్ట్ డేటా సెంటర్ ఇన్ ఇండియా. మరి ఇంకా ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అయితే చెప్పలేదండి. ప్రస్తుతానికైతే ఇండియాలో తన తొలి డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉబేర్ సంస్థ ప్రకటించింది. ఉబేర్ కంపెనీ CEO ఎవరు? దారా ఖోస్రవ్ షాహీ. మరి ఇక్కడ దీనికోసం ఉబేర్ కంపెనీ అదానీ గ్రూప్తో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. దీనికోసం అదానీ గ్రూప్తో, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్తో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది. అంటే ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సపోర్ట్, అవసరమైన సహాయాన్ని అదానీ గ్రూప్ అందిస్తుంది. మరి ఇక డేటా సెంటర్ అంటే ఏంటండి? డేటా సెంటర్ అంటే జనరల్గా ఈ కంప్యూటింగ్ మౌలిక వసతులకు అవసరమైన మౌలిక వసతులు, కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలానే డేటాని స్టోర్ చేసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేసి ఆ డేటాని మేనేజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులన్నీ కూడా డేటా సెంటర్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఆల్గే చెట్టు, ఇండియాస్ ఫస్ట్ ఆల్గే ట్రీ. దీన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆల్గే చెట్టు అంటే చెట్టు కాదండి, ఇది ఒక రకమైన ఎక్విప్మెంట్. భారతదేశం మొట్టమొదటి ఆల్గే చెట్టు అంటే ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్గే, మనకి ఇప్పుడు మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంటుంది కదా, ఈ యొక్క సముద్రాలలో కావచ్చు, నీళ్ళల్లో ఆల్గే ఉంటుంది కదా, ఆ యొక్క నాచు పదార్థం అంతా, అవి జనరల్గా పొల్యూషన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఆ యొక్క బ్యాక్టీరియా, మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించి పొల్యూషన్ని, కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మరి ఇందులో భాగంగా భారతదేశపు మొదటి ఆల్గే ట్రీని భోపాల్లోని స్వామి వివేకానంద పార్క్లో ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్లో ఇలా ఉంది ఆల్గే ట్రీ. ఇందులో అంతా కూడా మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంది. ఇదంతా గ్రీన్ కలర్లో ఉండేది మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా ఆల్గే. మరి ఇది ఏం చేస్తుంది? ఇది ఆల్గే బేస్డ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. క్యాప్చర్ అంటే సంగ్రహించడం. క్యాప్చర్ అంటే తెలుగు చెప్పంటే సంగ్రహించడం. చెట్లు ఏం చేస్తాయండి? వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఫోటోసింథసిస్, కిరణజన్య సమిత ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని లాగేసుకుంటాయి. మరి ఈ ఆల్గే కూడా, ఈ మైక్రో ఆల్గే ఏం చేస్తుందంటే ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసుకొని, అబ్జార్బ్ చేసుకొని, సంగ్రహించి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. మరి ఒక ఆల్గే ట్రీ ఎంత రిలీజ్ చేస్తుందంటే 25 వృక్షాలు ఎంత కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహించి ఎంత ఆక్సిజన్ని విడుదల చేస్తాయో అంతే స్థాయిలో ఒక ఆల్గే ట్రీ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. మరి ఈ సిస్టమ్ని ఉపయోగించి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5ని, PM 2.5 ధూళికణాలని, PM 2.5 పొల్యూటెంట్స్ని 45 నుంచి 55% వరకు తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు అంటే
మష్రూమ్ వరల్డ్ గ్రూప్ అనే ఒక సంస్థ, మష్రూమ్ వరల్డ్ గ్రూప్ అనే సంస్థ ఈ యొక్క ఆల్గేట్రీ సోలార్ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ ఆధారంగా ఈ యొక్క ఎక్విప్మెంట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్, సింహజాతుల ప్రత్యేక కార్యక్రమం. సింహజాతుల ప్రత్యేక కార్యక్రమం బయోడైవర్సిటీకి సంబంధించి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో లయన్ స్పీషీస్ స్పాట్లైట్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో లయన్ స్పీషీస్ స్పాట్లైట్ ప్రోగ్రామ్, సింహజాతుల ప్రత్యేక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సింహాల్ని ఏ విధంగా మనము సంరక్షించాలి, ఏషియాటిక్ లయన్స్ని ఏ విధంగా మనం కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఈవెంట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా రీసెంట్గా. ఇటీవల ఇండియా జూన్ ఫస్ట్ వీక్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు నిర్వహించబోతా ఉంది అని చెప్పేసి. ఇండియా ఇస్ గోయింగ్ టు హోస్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్. మరి దానికి ఒక సన్నాహక చర్య లాంటిది ఈ కార్యక్రమం, దానికి ఒక ప్రిపరేటరీ ఈవెంట్ లాంటిదే ఈ ఈవెంట్. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది గిర్ నేషనల్ పార్క్లో దీన్ని నిర్వహించారు. మరి లయన్ అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా 7 పెద్ద పిల్లల్ని సంరక్షిస్తారు కదా. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్ అనే 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఏషియాటిక్ లయన్ గురించి తెలుసుకోవాలండి. ఏషియాటిక్ లయన్ దీని యొక్క ఐయుసిఎన్ స్థితి వల్నరబుల్. ఆసియా సింహం దీని ఐయుసిఎన్ స్థితి వల్నరబుల్ అంటే ప్రమాదంలో, దుర్బలమైన స్థితిలో ఉంది. మరి ఇండియాలో ఆసియాటిక్ లయన్ యొక్క సంఖ్యను కనుగొనడానికి ఒక గణన చేపడతారు. సెన్సస్ ఫర్ ఎవ్రీ 5 years, 5 ఏళ్ళకు ఒకసారి. మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నాం మే 2025లో. మే 2025లో 16th లయన్ సెన్సస్, 16వ సింహాల గణన రిజల్ట్స్ని విడుదల చేశారు. దాని ప్రకారం 2025లో ఇండియాలో 891 ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయి. అదే 2020లో అయితే 674 ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం, రైట్. మరి ప్రాజెక్ట్ లయన్ని కూడా 2020లో లాంచ్ చేసింది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. ప్రాజెక్ట్ లయన్ 2020. ఇండియాలో ఆసియాటిక్ లయన్స్ గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే కనబడతాయి, గుజరాత్. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే యూపీఎస్సీ 2019 ప్రిలిమ్స్ చూసుకుంటే, యూపీఎస్సీ 2019 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు, ఆసియాటిక్ లయన్స్ అనేవి కేవలం ఇండియాలో మాత్రమే కనబడతాయి అన్నాడు. ఆసియాటిక్ సింహాలు కేవలం ప్రపంచంలో కేవలం ఇండియాలో మాత్రమే ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరొక స్టేట్మెంటు డబుల్ హంప్డ్ క్యామెల్స్ అంటే 2 మోపులు ఉన్న ఒంటెలు కేవలం ఇండియాలోనే ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలానే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు 1 హార్న్డ్ రైనోస్ కేవలం ఇండియాలో మాత్రమే కనబడతాయని చెప్పేసి 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అన్నాడు. మీరు చూసుకుంటే ఇక్కడ ఆసియాటిక్ లయన్స్ కేవలం ఇండియాలో మాత్రమే ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఆసియా సింహాలు అయితే కేవలం ఇండియా, ఇది కరెక్ట్. డబుల్ హంప్డ్ క్యామెల్స్ అనేవి ఇండియాలోనే ఒక్కటే కాదు, మంగోలియా, ఈ యొక్క సెంట్రల్ ఏషియా ఉంది కదా, గోబీ ఎడారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం 77వ రిపబ్లిక్ డే పరేడ్ సెలబ్రేషన్స్లో భాగంగా 2 డబుల్ హంప్డ్ క్యామెల్స్, లడక్ ప్రాంతానికి చెందిన 2 డబుల్ హంప్డ్ క్యామెల్స్ని ప్రదర్శనకు ఉంచారు అని చెప్పేసి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. రెండవది మంగోలియా, గోబీ డిజర్ట్, సెంట్రల్ ఏషియాలో కూడా ఇవి ఉంటాయి. ఇక 1 హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కేవలం ఇండియాలోనే ఉంటాయంటే ఇండియాలోనే ఉంటాయి, నేపాల్లో కూడా కనబడతాయి ఇవి. సో 3వ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో అప్పుడు ఏది కరెక్ట్? కేవలం 1 మాత్రమే కరెక్ట్, ఆన్సర్ 1. ఇట్లా కూడా అడుగుతాడని మనం ఇట్లా ఆలోచించుకోవాలి ఎగ్జామ్లో. యూపీఎస్సీ 2019లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ లైన్ 2020 ఆసియాటిక్ లైన్ ఐయుసిఎన్ స్థితి వల్నరబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఎలాగో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ అది ముగిసిన తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇంకా 15 డేసే కదా జరుగుతుంది సమ్మిట్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్, గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2026. గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2026ని యునైటెడ్ నేషన్స్ విడుదల చేసింది, ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. పేరులోనే ఉంది ఫారెస్ట్ గోల్స్. ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి అటువంటి వాటికి సంబంధించిన ఒక రిపోర్టు. మరి ఎవరు విడుదల చేశారు అంటే యునైటెడ్ నేషన్స్కు చెందిన
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యునైటెడ్ నేషన్స్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ మరియు యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ సెక్రటరియేట్, యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ సెక్రటరియేట్ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేశాయి. ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారంటే యునైటెడ్ నేషన్స్కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ మరియు యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ సెక్రటరియేట్. ఇదేంటిది? యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ అనేది 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా అడవుల్ని ఎలా సంరక్షించాలో నిర్ణయాలు తీసుకుంటారు. యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ ఇందులో ఉంటాయి యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్లో. మరి ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఈ రిపోర్ట్ ప్రకారం 2015 నుంచి తీసుకుంటే 2025 వరకు, 2015 నుంచి తీసుకుంటే 2025 వరకు ఈ 10 ఏళ్లలో ఫారెస్ట్ ఏరియా అనేది అటవీ విస్తీర్ణం అనేది సుమారుగా 40 మిలియన్ హెక్టార్స్ కంటే ఎక్కువ తగ్గిపోయింది. 2015 నుంచి 2025 ఈ 10 ఏళ్లలో తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా 40 మిలియన్ హెక్టార్స్ కంటే ఎక్కువ డిక్రీజ్ అయింది, తగ్గింది అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. 2015లో గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా, ప్రపంచంలో ఫారెస్ట్ ఏరియా 2015లో 4.18 బిలియన్ హెక్టార్స్ ఉంటే 2025 నాటికి 4.14 బిలియన్ హెక్టార్స్కి పడిపోయింది. అంటే 0.04 బిలియన్ హెక్టార్స్ డిక్లైన్ అయింది, తగ్గింది. అది మిలియన్ హెక్టార్స్లో చెప్పాలంటే 40 మిలియన్ హెక్టార్స్ కంటే ఎక్కువ. మరి ఇంకా ఏం చెప్తోంది రిపోర్టు? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫారెస్ట్లలో 54% ఆఫ్ ద గ్లోబల్ ఫారెస్ట్స్, అంతర్జాతీయ అడవులలో 54% అడవులు 5 దేశాల్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉంది రిపోర్టు. గ్లోబల్ ఫారెస్ట్లలో 54% ఫారెస్ట్లు 5 దేశాల్లోనే ఉన్నాయి. అంటే సగం ఫారెస్ట్లు 5 దేశాల్లోనే ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఫారెస్ట్స్ ఏ కంట్రీలో ఉన్నాయంటే రష్యాలో 20% ఆఫ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ఉన్నాయి. అంతర్జాతీయ అడవుల్లో 20% రష్యాలోనే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ బ్రెజిల్, 12% ఆఫ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా. థర్డ్ ప్లేస్ కెనడా, 9%. ఫోర్త్ ప్లేస్ అమెరికా, 7%. ఫిఫ్త్ ప్లేస్ చైనా, 5%. రైట్. మరి ఈ అడవులు ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయంటే ఏం చెప్పారు? మెయిన్గా రీజన్స్ డిఫారెస్టేషన్, అడవులను కొట్టివేయడము, ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, అలానే ఫారెస్ట్ ఫైర్స్, అటవీ కార్చిచ్చులు, అలానే ఇంధన చెక్కకు డిమాండ్ పెరుగుతూ ఉంది, కలపకు డిమాండ్ పెరుగుతూ ఉంది, ఫ్యూయల్ వుడ్ అంటే మనము వంట చేసుకోవడానికి కట్టలు వాడతాం కదా, ఆ కట్టలకు డిమాండ్ పెరుగుతూ ఉంది, ఫ్యూయల్ వుడ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. అవి రీజన్స్. ఇక మరి ఇంకా ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది ఇప్పుడు? మొత్తం ల్యాండ్ ఏరియాలో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ల్యాండ్ ఏరియాలో గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా 32% ఉంది. 32% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ ఏరియా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది సరిపోతాయండి. మరి గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ 6 ఉంటాయండి. ఈ 6 గ్లోబల్ ఫారెస్ట్ లక్ష్యాలను 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి టార్గెట్. 2030 కల్లా ఈ 6 గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ని సాధించాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మరి ఇక్కడ మీరు తీసుకుంటే గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ ఉంది కదా, యాక్చువల్లీ అటవీ పునరుద్ధరణకు, ఈ ఫారెస్ట్ని మనం రీస్టోర్ చేయాలి అంటే, అడవుల సంరక్షణకు 2030 కల్లా సంవత్సరానికి $300 బిలియన్ ఆర్థిక సహాయం అవసరము. ఈ అడవుల్ని మనం సంరక్షించుకోవాలి అంటే 2030 కల్లా సంవత్సరానికి $300 బిలియన్ నిధుల్ని మనం సమీకరించుకోవాలి. కానీ అది సాధ్యపడటం లేదు. మనము ఈ ఫారెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అంటే 2030 కల్లా ఇయర్కి $300 బిలియన్ ఫండ్స్ అనేవి మనకి రిక్వైర్డ్, అవసరం. కానీ మనం ప్రస్తుతం ఎంత సమీకరించుకున్నామంటే 2023లో కేవలం $84 బిలియన్ మాత్రమే మనము ఆ ఫండ్స్ని మనం పొందగలిగాం వివిధ దేశాల నుంచి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, మీకు ఎన్విరాన్మెంట్లో ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 ఏ ఎగ్జామ్లో తీసుకున్నా పర్యావరణం ఇవే అడుగుతాడు.
సో గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా ఫారెస్ట్స్ ఏ కంట్రీలో ఉన్నాయంటే రష్యా, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ కెనడా, ఫోర్త్ అమెరికా, ఫిఫ్త్ చైనా. ఇప్పుడు టోటల్ గ్లోబల్ ల్యాండ్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది అంటే 32% అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశం మొట్టమొదటి అల్జీమర్స్ వ్యాధికి ఒక డ్రగ్ని రిలీజ్ చేశారు. భారతదేశం మొట్టమొదటి అల్జీమర్స్ వ్యాధి చికిత్స డ్రగ్ డోనానెమాబ్. ఇండియాస్ ఫస్ట్ అల్జీమర్స్ డిసీజ్ థెరపీ. ఇండియాస్ ఫస్ట్ అల్జీమర్స్ డిసీజ్కి ఒక డ్రగ్ని రిలీజ్ చేశారు. దాని పేరే డోనానెమాబ్. ఎవరు లాంచ్ చేశారంటే అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ. దీన్ని లోర్మాల్జీ అనే ఒక బ్రాండ్ నేమ్తో అమ్ముతారు. లోర్మాల్జీ అనే ఒక బ్రాండ్ నేమ్తో ఈ యొక్క డోనానెమాబ్ అనే డ్రగ్ని సెల్ చేస్తారు, అమ్ముతారు. మరి దీని కాస్ట్ ఎంత అంటే ఒక డోసు ధర 91,688 రూపాయలు. ఒక వయల్ అంటే ఒక డోస్, ఒక వయల్ ప్రైస్ వచ్చేసి 91,688 రూపీస్. మరి అల్జీమర్స్ వ్యాధి అంటే ఏంటి? ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి, ఒక బ్రెయిన్ డిజార్డర్. ఎక్కువగా వృద్ధులలో వస్తుంది. 60 years పైబడిన వాళ్ళలో ఇది వస్తుంటుంది. జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ, అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్, జన్యుపరమైన కారణాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పర్యావరణ కారణాలు, ఉదాహరణకు పొల్యూషన్ పెరిగినప్పుడు మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అలానే మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సు, మెయిన్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. సో ఇది ఒక బ్రెయిన్ డిజార్డరు. డిమెన్షియా అంటారు కదా, మెదడు తన జ్ఞాపక శక్తిని కోల్పోతుంది, ఆలోచన శక్తిని కోల్పోతుంది, బ్రెయిన్ థింకింగ్ పవర్ని, మెమరీ పవర్ని కోల్పోతుంది. అదే డిమెన్షియా. ఆ డిమెన్షియాకి మెయిన్ రీజనే అల్జీమర్స్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే డిజిటల్ డిమెన్షియాను కూడా మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఇప్పుడు యూత్ ఎక్కువగా డిజిటల్ డిమెన్షియా బారిన పడుతూ ఉంది. డిజిటల్ డిమెన్షియా అంటే మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన యొక్క బ్రెయిన్ థింకింగ్ పవర్ డిక్లైన్ అవుతుంది, రిడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ డిమెన్షియా. ఇట్లాంటి రేపు పొద్దున ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుందండి. ఈ టర్మ్స్ డైరెక్ట్ అడుగుతాడు. ద టర్మ్ డిజిటల్ డిమెన్షియా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ రెఫర్స్ టు. ద టర్మ్ డిజిటల్ డిమెన్షియా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ రెఫర్స్ టు అంటాడు. అంటే డిజిటల్ డిమెన్షియా అనే పదాన్ని మనం ఇటీవల వార్తలు చూసాం కదా, దీని అర్థం ఏంటని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. నెక్స్ట్ వన్, 7వసారి ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసెవెని ప్రమాణ స్వీకారం. ఉగాండా కంట్రీకి 7th టైం ప్రెసిడెంట్గా యోవేరి ముసెవెని ఎన్నికయ్యాడు. ఈయన 1986 నుంచి ఉగాండా కంట్రీని రూల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరొకసారి ఎన్నికయ్యాడు. సో 2031 వరకు ఈ పదవిలో ఉంటాడు యోవేరి ముసెవెని. మరి ఉగాండా ఎక్కడ? ఇది ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్, తూర్పు ఆఫ్రికా దేశము. మీరు మ్యాప్ చూస్తే ఉగాండా క్యాపిటల్ కంపల. ఉగాండా క్యాపిటల్ కంపల. మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఉగాండా అంటే గుర్తు రావాల్సింది లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా అంటేనే గుర్తు రావాల్సింది టక్ అని గుర్తు రావాలా. లేక్ విక్టోరియా అంటేనే టక్ అని గుర్తు రావాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం. టక్ అంటే లేక్ విక్టోరియా అంటే ఎందుకు? టాంజానియా, ఉగాండా, కెన్యా ఈ 3 దేశాల్లో విక్టోరియా సరస్సు ఉంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ చూస్తే లేక్ విక్టోరియా టాంజానియాలో ఉంది, ఉగాండాలో ఉంది, కెన్యాలో ఉంది. ఈ విక్టోరియా సరస్సు ఎక్కువ భాగము టాంజానియాలో ప్రవహిస్తుంది, సెకండ్ ఉగాండాలో అత్యధికంగా ప్రవహిస్తుంది, థర్డ్ కెన్యాలో ప్రవహిస్తుంది. మరి అడుగుతాడా ఎగ్జామ్లో అంటే అడిగినాడండి, చూపిస్తాను నేను. మరి లేక్ విక్టోరియాకి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద లేక్, ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్. ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు, ఆఫ్రికాస్ లార్జెస్ట్ లేక్, లేక్ విక్టోరియా. ఇది ఫ్రెష్ వాటర్ లేక్, గుర్తుపెట్టుకోండి, మంచినీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ విక్టోరియా. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ విక్టోరియా. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లేక్ విక్టోరియా. మరి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఏరియా పరంగా తీసుకుంటే, విస్తీర్ణం పరంగా తీసుకుంటే లేక్ సుపీరియర్. లేక్ సుపీరియర్ ఇది నార్త్ అమెరికాలో ఉంటుంది. నార్త్ అమెరికా, అమెరికా, కెనడాలో ఉంది ఇది. ఏరియా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్, నార్త్ అమెరికా. వాల్యూమ్ పరంగా తీసుకుంటే, పరిమాణం పరంగా తీసుకుంటే, పరిమాణం అంటే వాల్యూమ్, లేక్ బైకల్.
లేక్ బైకల్. ఇది రష్యాలోని సైబీరియాలో ఉంది. రష్యా సైబీరియా. ఇలాంటివి అడుగుతాడండి. ఇవన్నీ జాగ్రఫీలో వెళ్ళిపోతాయి మీకు యాక్చువల్లీ. మీరు చూస్తే 2023లో జరిగిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్లో 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు లేక్ విక్టోరియాకి సంబంధించి. లేక్ విక్టోరియా ఏరియా పరంగా విస్తీర్ణం పరంగా చూస్తే ప్రపంచంలో 3వ అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నాడు. రాంగ్ కదా ఇది. ఏమన్నాడు క్వశ్చన్ వచ్చేసి, క్రింది స్టేట్మెంట్లలో ఏవి తప్పు అన్నాడు, ఏవి ఇన్కరెక్ట్ అన్నాడు. మనం తప్పు స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తప్పు స్టేట్మెంట్లు ఐడెంటిఫై చేద్దాం. ఏమన్నాడు ఫస్ట్ స్టేట్మెంటు, ప్రపంచంలో ఏరియా పరంగా చూసుకుంటే విస్తీర్ణ పరంగా చూసుకుంటే 3వ అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ విక్టోరియా అన్నాడు. రాంగ్ కదా, రాంగ్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అన్నాడు. ఎస్, ఆఫ్రికాలో ఇది ఒక గ్రేట్ లేక్ అని చెప్పవచ్చు. ఇది కరెక్ట్. దీనికి 4 దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి అన్నాడు. టాంజానియా, ఉగాండా, రువాండా, కెన్యా అన్నాడు. రువాండా ఉండదు. సో ఈ స్టేట్మెంట్ రాంగు. సో 3వది రాంగు, 1 స్టేట్మెంట్ రాంగు. మరి అప్పుడు క్లియర్గా 1 and 3 ఎక్కడున్నాయి మనకి? 1 and 3. ఆన్సర్ 4, ఆప్షన్ 4. మరి 4th స్టేట్మెంట్ కరెక్టా అంటే 4th స్టేట్మెంట్ కరెక్ట్. లేక్ విక్టోరియాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే నైలు నది నుంచి కూడా వస్తాయి. నైలు రివర్ ఉంది కదా ఆఫ్రికాలో, ఆ నైలు నది నుంచి కొన్ని నీళ్లు ఆ విక్టోరియా సరస్సులోకి వస్తాయి. అట్లా. సో ఇట్లా జాగ్రఫీ అండి, ఇవన్నీ కూడా జాగ్రఫీలు ఇవన్నీ మీరు చదువుతారు యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం 15th మే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ఎవ్రీ ఇయర్ మే 15th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కుటుంబాల యొక్క పాత్రను గుర్తించాలి. ఫ్యామిలీస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్లో. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఫ్యామిలీస్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్. తెలుగులో చెప్పాలంటే కుటుంబాలు, అసమానతలు మరియు శిశు సంక్షేమం. మరి ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ మే 15th సెలబ్రేట్ చేస్తుంది. మరి ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు అంటే 1994లో. ఎందుకు 1994లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు అంటే 1994 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ, అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం 1994. మరి మన ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, యుఏఈ 2026 సంవత్సరాన్ని కుటుంబ సంవత్సరంగా ప్రకటించింది అని చెప్పేసి. యుఏఈ డిక్లేర్డ్ 2026 యాజ్ ద ఫ్యామిలీ ఇయర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2026 మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేశారు, ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇస్తారు, ఇది ట్రై చేయండి. నేను అడిగిన క్వశ్చన్, డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ సాంచురీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం సార్ క్విక్ రీక్యాప్ చూద్దాం. న్యూఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026. భారతదేశం మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ తమిళనాడు. నెక్స్ట్ కేరళ చీఫ్ మినిస్టర్గా విడి సతీశన్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. మేరా భారత్ మేరా యోగ్దాన్ క్యాంపెయిన్ ఢిల్లీ. మిజోరం జింజర్ మిషన్. లీడ్స్ రిపోర్ట్ 2025. భారతదేశంలో తన తొలి డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న ఉబెర్. భారతదేశపు ఫస్ట్ ఆల్గేటరీ. సింహజాతుల ప్రత్యేక కార్యక్రమం గుజరాత్. గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2026 యుఎన్. భారతదేశం మొట్టమొదటి అల్జీమర్స్ వ్యాధి చికిత్స డోనానెమాబ్. 7వసారి ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసెవెని ప్రమాణ స్వీకారం. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం 15th మే. That's it. These are today's current affairs. We'll meet again tomorrow and thank you everyone.